హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈ రోజు మనం కార్తీక మాసం స్పెషల్ అయిన కందా బచ్చల కూరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. కార్తీక మాసం కాబట్టి మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కందా బచ్చల్ని ట్రెడిషనల్ వేలో ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కందా బచ్చల కూరకి మనం తీగ బచ్చల్ని తీసుకుంటామండి. ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే మనం కందని పూర్తిగా పీల్ చేసుకుని దాన్ని సాల్ట్ వాటర్‌లోకి గానీ, మజ్జిగ నీళ్ళల్లోకి గానీ ముక్కల్ని కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లోకి మనం ముందుగా కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి. మనం ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకుని దాన్ని రసం తీసుకుని ఉంచుకోవాలి అండి. అలా తీసుకున్న చింతపండు రసంలో మనం సగం చింతపండు రసాన్ని కంద ముక్కల్లో వేసుకోవాలి. మనకి ఇవి ఉడకడానికి తగ్గట్టుగా నీళ్ళను కూడా పోసుకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కంద ముక్కల్ని మొత్తం 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి అండి. మనకి కంద అనేది చాలా తేలిగ్గా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్‌లోకి 2 స్పూన్ల శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తాలింపు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి అండి. ఈ కందా బచ్చల కూరకి మనకి తాలింపు అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. శనగపప్పు వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అండి. ఇలా తాలింపు మొత్తం కూడా బాగా వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరని వేసుకోవాలి అండి. ఇప్పుడు అందులోకి మిగిలిన చింతపండు రసాన్ని వేసుకోవాలి అండి. మనం సగం కందదుంపలు ఉడకబెట్టేటప్పుడు వేస్తామండి. ఇంకో సగం ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి మొత్తం ఈ బచ్చల కూరని అంతటిను కలుపుతూ వేగనివ్వాలి. మనకి ఇది పచ్చి వాసన వస్తుంది. ఆ పచ్చి వాసన అంతా పోయి మనకి ఉడికేదాకా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. ఈ బచ్చలాకుని మొత్తం ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడకనివ్వాలి అండి. మనకి ఈ బచ్చలు మొత్తం ఉడికేసరికి ఎడ్జెస్‌లో ఆయిల్ రిలీజ్ అవుతుంది అండి. అలా రిలీజ్ అయ్యేదాకా మొత్తం బచ్చలాకుని ఉడకనివ్వాలి అండి. చూసారా, మనకిప్పుడు బచ్చలాకు మొత్తం బాగా ఉడికింది అండి. ఎడ్జెస్‌లో కూడా ఆయిల్ పూర్తిగా రిలీజ్ అవుతుంది అండి. అంటే మనకి బచ్చలాకు పూర్తిగా ఉడికినట్టే అండి. అప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకొని కలపాలి. చూసారా, మనకి 3 విజిల్స్ వచ్చేసరికి కంద ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా వేసుకుని కంద ముక్కల్ని మొత్తం గరిటెతో కలుపుతూ ఉడకనివ్వాలి అండి. మనకి ఈ కూర అనేది మెత్తగా ఉంటుంది అండి బాగా. మనం గరిటెతో ముక్కల్ని చిదుపుతూ మొత్తం కలుపుకోవాలి అండి. ఈ కూర గట్టిగా ఉండాలంటే ఇలా కలుపుకోవాలి అండి. ఎవరికైనా ఈ కూర కొంచెం పలుచగా ఉండాలంటే మనం కంద ఉడకబెట్టే నీళ్లున్నాయి కదండీ, అవి కొంచెం పోసుకొని ఉడకనివ్వాలి అండి. ఈ విధంగా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడకనివ్వాలి అండి. ఇప్పుడు ఈ కూరకి ఆవ పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్ల ఆవాలు. మనకి రుచికి తగ్గట్టుగా, ఘాటుకు తగ్గట్టుగా ఈ ఆవాల్ని మార్చుకోవచ్చండి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 ఎండుమిర్చి వేసి మొత్తాన్ని కూడా మెత్తని పౌడర్‌లా చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనం మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. దీన్నే ఆవ అంటామండి. ఈ కూర మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ ఆవ వేసి కలుపుకోవాలండి. మనం ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. కూర మొత్తానికి ఆవ పట్టేలా కలుపుకోవాలండి. అంతే అండి. మనకి సాంప్రదాయ పద్ధతిలో ఈ ఆవ పెట్టిన కందా బచ్చల కూర అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి మీరు ఇలా ఆవ పెట్టిన కందా బచ్చల కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.